నమస్తే, వెల్కమ్ టు మెగానే. నేను హారిక. రోజు రోజుకు బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి. చూస్తే సిల్వర్ కూడా స్పీడ్ అందుకున్నది. మరి బంగారం ధరలు ఇవాళ ఎట్లున్నాయి, అట్లనే సిల్వర్ ధరలు ఎట్లున్నాయి? ముందే వీకెండ్, మళ్ళీ రేపెల్లుండి శాలరీస్ వచ్చే రోజులు. ఒకవేళ శాలరీస్ వచ్చిన తర్వాత మరి సేవింగ్స్ పర్పస్ బంగారం కొనాలనా, లేకపోతే పెళ్ళిళ్ళు దగ్గర పడుతున్నాయి, పెళ్ళిళ్ళకు సంబంధించి బంగారం కొనుక్కొని పెట్టుకోవాలనా అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకు అనంటే ఇప్పటికే అంటే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశాలు లేవు అని చెప్పేసి ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ బంగారం కొనుక్కొని పెట్టుకోవడమే మంచిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇట్లా కొనుక్కొని పెట్టుకోవడం వల్లనే బంగారం ధరలు కానీ ఇటు సిల్వర్ ధరలు కానీ పెరుగుతున్నాయని కూడా కొంతమంది వాదన. మరి ఈరోజు బంగారం ధరలు ఎట్లున్నాయి, మంత్ ఎండ్, పైగా ఇవాళ బాగా పెరిగింది అంటున్నారు. ఎంత పెరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ 28 ఫిబ్రవరి 2026. మరి చూస్తే 1 గ్రామ్ మీద ఇటు 24 క్యారెట్స్ ఏమో 316 రూపాయలు పెరిగింది, ఇటు 22 క్యారెట్స్ ఏమో 290 రూపాయలు పెరిగింది 1 గ్రాముకి. మరి తులం బంగారానికి ఎంత పెరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే మనం తులాల రూపంలో కొంటాం కాబట్టి, అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గ్రామో 2 గ్రాములో కొనుక్కుంటాం. కానీ తులాల వైజ్గా మనం ఎక్కువగా కొనే ప్రయత్నం చేస్తాం కాబట్టి. సో 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే 3160 రూపాయలు పెరిగింది కాబట్టి నిన్న ఎంత ఉండే 161,570 రూపాయలు ఉండింది. ఇవాళ చూసుకున్న మాత్రం 164,730 రూపాయలు ఎగ్జాక్ట్గా అయ్యింది. మరి అంటే రోజు రోజుకు పెరగడం తప్ప తగ్గేది లేదు అని చెప్తుంది బంగారం. మరి ఇక్కడ 22 క్యారెట్లది, అంటే మనం నగలు నట్ర వేసుకునేటప్పుడు 22 క్యారెట్ల బంగారమే వాడతాం కాబట్టి ఇక్కడ చూసుకున్నా కూడా 2,900 పెరిగింది. నిన్న చూస్తే 148,100 ఉంటే ఇవాళ 151,000 ఎగ్జాక్ట్గా అయ్యింది. అంటే ఇక్కడ కూడా చూసుకున్నా కూడా అంటే ఈ 2,000 దాదాపు 2,900 అంటే 3,000 పెరిగినట్టు లెక్క. ఇక్కడ కూడా 3,100 రూపాయలు పెరిగింది. అంటే మోస్ట్లీ ఎక్కడ తగ్గే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకు అని అంటే మనం ఒక వారం రోజులుగా చూసుకున్నా కూడా ఇక్కడ చూసుకున్నా కూడా మొత్తం పెరగడమే కానీ తగ్గిన దాఖలాలు ఎక్కడ లేవు, ఒక్క 26వ తారీఖు ఫిబ్రవరి రోజు తప్ప. అంటే ఎప్పుడు ఈ బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది చూస్తే మాత్రం ఈ ఒక్క చార్ట్ చూస్తే చాలు మనకెక్కడ తగ్గుతుంది ఇంకా రేపు రేపు అని హోప్స్ మనం వదులుకోవడమే బెటరు. డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడే కొనుక్కొని పెట్టుకోవడం బెటర్. ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఇది వీకెండ్, పైగా రేపు ఎల్లుండి శాలరీస్ వస్తాయి. ఖచ్చితంగా ఎంతో కొంత మనము డబ్బులు పక్కన పెట్టాలి. అది 1 గ్రామో 2 గ్రామ్సో లేకపోతే తులమో కొనుక్కొని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రేపు పెళ్ళిళ్ళు వస్తాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. మనం ఎవరికన్నా పెట్టాలన్నా, మనం ఎవరికన్నా కానుకలు ఇవ్వాలి అన్నా సిల్వరో బంగారం వాడుతూ ఉంటాం మన దగ్గర వాళ్ళకైతే. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా రేపు తగ్గుతుంది కదా, నెక్స్ట్ మంత్ కదా పెళ్ళి, లేకపోతే నెక్స్ట్ మంత్ కదా ఫంక్షన్ అని చెప్పేసి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్కి ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయనేది మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అంటే బంగారం కొనే ఆలోచన ఉంటే మాత్రం ఇప్పుడు ఈ క్షణం మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా రేటు ఎంత ఉంది మార్కెట్లో అని చెక్ చేసుకొని వెళ్తే మరీ మంచిది. అట్లనే ఇంకా సిల్వర్ రేటు చూసుకున్నా కూడా దాదాపు 5,000 పెరిగింది ఇవాళ 1 కేజీ మీద. గ్రాముకు 5 రూపాయలు పెరిగింది. గ్రాముకు మనకు పెద్దగా ఆ గ్రాము మీద ఇంతే పెరిగింది కదా అని మనం అనుకోవచ్చు. కానీ తీరా చూస్తే కేజీకి 5,000 పెరిగింది, దాదాపు 3 లక్షలు అయ్యింది. ఇంకా ఇది పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంకా చెప్తూనే ఉన్నారు ఇటు నిపుణులు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నా కూడా అంటే 1 గ్రాముకి చూసుకుంటే 5 రూపాయలు పెరిగింది, 8 గ్రాములకు చూసుకుంటే 40, ఇటు తులంకి చూసుకుంటే 50 రూపాయలు పెరిగింది. అంటే మనం ఖచ్చితంగా తులం అయితే కొంటాం వెండి. దాంట్లో ఇప్పుడు నిన్నెంత ఉండే 2,950 ఉంటే ఇవాళ కరెక్ట్గా 3,000 అయ్యింది. అంటే ఇక్కడ బంగారం కావచ్చు వెండి కావచ్చు పోటాపోటీగా పెరుగుతున్నాయి అనేది మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఫ్యూచర్లో తగ్గుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా మనం తగ్గుతుంది లేకపోతే పెరుగుతుంది అని చెప్పలేము. ఎందుకు అనంటే వెండి చూసుకుంటే మాత్రం ఒకరోజు స్థిరంగా ఉంటుంది, ఒకరోజు డైరెక్ట్గా 20,000 పెరుగుతుంది, మళ్ళీ ఒకరోజు స్థిరంగా ఉంటుంది, ఒకరోజు 10,000 పెరుగుతుంది. మళ్ళీ ఒకరోజు చూడండి ఇక్కడ 24వ తారీఖు రోజు 10,000 తగ్గింది,
మళ్ళీ మొన్న అంటే 25వ తారీఖు చూసుకుంటే 5,000 పెరిగింది. మళ్ళీ 2 రోజులు స్థిరంగా ఉండి మళ్ళీ 5,000 పెరిగింది. నయం ఇంక 20,000 పెరగలేదు. అంటే ఇట్లా ఖచ్చితంగా పెరుగుతాయి అనేది మాత్రం ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది. ఈ చార్ట్ చూసుకున్నా కూడా ఇది మనం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. కొన్ని రోజులు స్థిరంగా ఉండి పెరగడమా, లేకపోతే ఒక 5,000 10,000 తగ్గి మళ్ళీ 20,000 30,000 పెరగడమా, ఇలాంటిదే జరుగుతుంది తప్పితే మనకు తగ్గే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు. మార్కెట్లో ఖచ్చితంగా ధరలు చూసుకొని అలాగో మనకు శాలరీస్ వస్తున్నాయి, అదేవిధంగా కొంచెం ల్యామ్సమ్ అమౌంట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్లో ధరలు చూసుకొని వెళ్ళి బంగారం మరి చెక్ చేసుకొని మరి కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఈ మధ్య స్కామ్లు అవుతున్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పర్పసా, లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయా, లేకపోతే ఫంక్షన్లు ఉన్నాయా అనేది మొత్తం దృష్టిలో పెట్టుకొని బంగారమా లేదా వెండి ఇవన్నీ కొనుక్కునే ప్రయత్నాలు అయితే చేయాలి.